ఓకే సార్, నేను చెప్తుంది ఒకసారి రిపీట్ చేస్తారా క్లాస్లో? చేస్ ఓకే సార్. ఓకే. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? Yes, Yes, sir. sir. Yes, sir. Yes. ఓకే. సో ఇది ఏపీఎన్ కోర్స్ కంటెంట్. సో ఇనిషియల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఓకే. సో ఈ ఏపీఎన్ అనే గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం అంటే ఏంటి తెలుసుకోవాలి. సో ఎందుకంటే ఇవన్నీ బీపీఎం టూల్ కిందనే మనకి ఇవన్నీ వస్తాయి. సో బీపీఎం అంటే ఏంది? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. సో ఈ అప్లికేషన్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే సో ఇంటర్నల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం మనం. ఓకే. ఇంటర్నల్ పర్పస్ ఉంది ఇది. సో ఒకవేళ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకింగ్ లోపలే యూజ్ చేస్తారు, ఎక్స్టర్నల్ గా యూజ్ చేయడం కుదరదు. సో నాట్ ఓన్లీ ఏపీఎన్, సో మిగతా అప్లికేషన్స్ కూడా అవే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్నది అయితే ఏపీఎన్ ఒకటి, అవుట్ సిస్టమ్స్, టిబికో, నెక్స్ట్ వచ్చేసి పెగా. ఓకే. సో ఇవి అన్ని టూల్స్ అన్ని ఉన్నాయి. ఓకే. దాంట్లో మనం యూజ్ చేస్తుంది ఏపీఎన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం గురించి తెలుసుకుంటాము. దీంట్లో 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఎందుకు ఈ బీపీఎం యూజ్ చేసుకోవాలి అంటే సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు ఓకే, సో ఆ అప్లికేషన్ అనేది మనం బిల్డ్ చేయగలుగుతామా లేదా, సో దానిలో ఉన్న ప్రోస్ కాన్సన్స్ నేను వాటి గురించి సో ఈ టూల్ ఫస్ట్ ఇనిషియల్ గానే డిస్కషన్ చేస్తారు. సో వన్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ టూల్ అయితే యూస్ఫుల్ అవుతుందో అని చూసుకొని దాని ప్రకారంగా ఫీజిబిలిటీ అనేది తీసుకుంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీఎం తీసుకున్న తర్వాత మనకి టెక్నాలజీ ఏది కావాలనేది ఏపీఎం తీసుకున్నాం. సో ఈ ఏపీఎం తీసుకున్న తర్వాత దీని యొక్క ఏ టూల్కైనా కానీ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఓకే. సో ఏదైనా టూల్ తీసుకుంటే దానికి కంపల్సరీగా ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి దీనికి 4 లేయర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. సో వాటి గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే. కంపల్సరీగా ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఏపీఎన్లోకి మాత్రం కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే సో మనకి అప్లికేషన్ ఫర్ మనకి 2 మెథడ్స్ లో ఉంటాయి. ఆన్ ప్రెమిసెస్ ఉంది, క్లౌడ్ అప్లికేషన్ ఉంది. ఆన్ ప్రెమిసెస్ ఇన్ ది సెన్స్ లైక్ మనకి ఎంఎస్ ఆఫీస్ లో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, సేమ్ అట్లాగే. సో ఎంఎస్ ఆఫీస్ లో ఏమున్నాయి? సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటే సేమ్ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు దానిలో ఇప్పుడు ఏమేం చేస్తున్నాం, లోకల్లో ఇన్స్టాలేషన్ చేసుకొని అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేస్తాం, తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత లైసెన్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది, కానీ సో మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఉంది, ఆన్ ప్రెమిసెస్ ఉంది. ఆన్ ప్రెమిసెస్ లో అప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే. సో ఇన్స్టాలేషన్ అనేది అడ్మిన్ వాళ్ళు చేస్తారు, మనం ఏమి చేయం. ఓకే. ఎందుకంటే అగైన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కూడా మనకి ఏమైంది లైసెన్స్ అనేది కావాలి. లైసెన్స్ అనేది ఇక్కడ యూజర్ బేసెస్ మీద ఉంటుంది. సో యూజర్ స్పేసెస్ అంటే మినిమం 300 అనుకుంటాను మోస్ట్ ప్రాబ్లీ, ఆర్ 500 అయినా ఉంటుంది. సో అన్ని నెంబర్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏపీఎల్ అనే వాళ్ళు లైసెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు యూజర్ స్పేసెస్ మీద. ఓకే. సో ఇవన్నీ సర్వర్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే. కంపెనీలో ఏం చేస్తారంటే సర్వర్లో ఇన్స్టాలేషన్ చేసి ఆ సర్వర్కి మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఓకే. సో ఈ విధంగా సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటి, దాని ఇంకా ఏమేమి కావాలంటే వాటికి సంబంధించి మ్యారియో డీబీ కావాలి. సో మ్యారియో డీబీ కావాలంటే మ్యారియో డీబీ తీసుకోవచ్చు, సీక్వల్ సర్వర్, సో ఆర్కిల్. సో ఇట్లా మన డీబీ కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి. ఓకే. సో ఇవన్నీ సిస్టమ్ రిక్వైర్మెంట్ కింద వస్తుంది. ఓకే. సో దాని గురించి డీటెయిల్స్ చెప్తాను అంతవరకు మాత్రమే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ ఓవర్వ్యూ. ఓకే. సో డిజైనర్ ఓవర్వ్యూలోనే మనకి సో ఏ అప్లికేషన్ బిల్డ్ చేసేదంతా మనం ఎక్కడ చేస్తామంటే డిజైనర్ ఓవర్వ్యూలో. సో మనకు దీంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఒక అప్లికేషన్ ఆబ్జెక్ట్, మానిటర్, యూజర్ క్రియేషన్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటి గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సిడిటీస్ ఉంటాయి. సిడిటీస్ అంటే ఏంటి? కస్టమ్ డేటా టైప్ అని ఉంటాయి. సో ఈ కస్టమ్ డేటా టైప్స్ గురించి కూడా క్రియేట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఓకే. సో డీబీ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి మనకి. డీబీ కాన్సెప్ట్ లో మన బేసిక్ రిక్వైర్మెంట్. ఓకే. బేసిక్ రిక్వైర్డ్ కావాల్సిన ఏంటంటే సో టేబుల్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. కొన్ని రిక్వైర్మెంట్స్ లో డీబీలో టేబుల్ క్రియేట్ చేసేస్తారు క్లయింట్. ఓకే. సో టేబుల్ క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు మనం సో ఏపీఎల్కి తెచ్చుకోవాలి. ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి.
ఓకే, అలాగే మన టేబుల్ ఆల్టర్నేషన్ చేసుకోవాలి. ఓకే, టేబుల్ ఆల్టరేషన్ అంటే మన కాలమ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫీల్డ్ నేమ్స్ కానీ ఒక టైప్స్ కానీ అనేది వాటిని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఓకే, డిలీషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలి. ఓకే, సో ఓన్లీ డేటా డిలీట్ చేయమంటారు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్లో డీబీలో దానిలో డేటా మాత్రమే డిలీట్ చేయమంటారు. సో ఇలాంటి కాన్ఫిగరేషన్స్ అన్నిటిని మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైతే రిక్వైర్డ్ ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వ్యూ క్రియేషన్, స్టోర్ పొజిషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయము, ఎందుకంటే అది టేకింగ్ లాంగ్ టైం. మనకు దానికి సంబంధించిన ఇప్పుడు ఒకవేళ స్టోర్ పొజిషన్స్ క్రియేట్ చేయాలంటే జాయింట్స్ అనేది కావాల్సి వస్తుంది. ఓకే, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో కాన్సెప్ట్స్ అనేది మనకి ఏవి కవర్ గా, ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్ మన వర్క్ కు సంబంధించిన రియల్ టైంలో ఎట్లాంటి వర్క్స్ వస్తాయో ఆ వర్క్ కు సంబంధించినవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యూస్, స్టోర్ పొజిషన్స్ అయితే కాన్సెప్ట్స్ కవర్ కావు. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 2, సేల్ కాంపోనెంట్స్. సేల్ కాంపోనెంట్స్ లో మనకి ఒక యూఐ క్రియేట్ చేయడం ఎలాగా. ఓకే, సో ఒక యూఐ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి. సో మనకి ఒక నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. దానిలో వచ్చేసి ఇన్పుట్స్ అని, టాప్ లెవెల్ లేఅవుట్స్. ఓకే, సో నెక్స్ట్ గ్రిడ్స్ కాన్సెప్ట్ అని ఉంటుంది, రిపోర్ట్స్ అని ఉంటాయి. సో వాటి కాన్సెప్ట్స్ గురించి అన్ని. ఓకే, సో ఎలా యూస్ చేసుకోవాలి, యూఐ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, ఎలా కావాలి. సో ఏమైనా క్లిక్కింగ్ యాక్షబుల్ కావాలనుకుంటే ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి. సో వాటి గురించి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 3. ఓకే, మాడ్యూల్ 3లో ఏముంటుంది అంటే ప్రాసెస్ మోడల్ కాంపోనెంట్స్. సో ఈ ప్రాసెస్ మోడల్స్ ఏంటి అంటే, సో మనకి ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఓకే, మీకు 10th లో కానీ బీటెక్లో కానీ మనం చూస్తుంటే మీకు బీటెక్స్లో అయినా కానీ మీకు ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ బిఏ బిజినెస్ అనలిస్ట్గా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నా కానీ అక్కడ కూడా మీకు ఫ్లో చార్ట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఆ బేసిక్ ఫ్లో చార్ట్స్ అనే దాంట్లోనే దీన్ని ప్రాసెస్ మోడల్లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఏం చేస్తాం ఎగ్జాక్ట్గా అంటే, సో మనకు ఒక ఫ్లోని డిజైన్ చేసుకోవడానికి బిజినెస్ ప్రాసెస్, సో వాటికి ఫ్లో సంబంధించింది మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ప్రాసెస్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 డిఫరెంట్ యూఐస్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మీరు బ్యాంక్కి వెళ్ళారు, ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏమవుతుంది, ఇనిషియల్గా సో మన క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే క్రియేట్ వస్తుంది. దాంట్లో మనకి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ వస్తాయి. లైక్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వమని ఒక పేజ్ వస్తుంది. తర్వాత వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని ఒక పేజ్ వస్తుంది అనుకోండి. ఇంకా ప్రూఫింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఒకటి. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని సబ్మిట్ చేసే ముందు మనకు ఒక రివ్యూ పేజ్ అనేది కనిపిస్తుంది. అంటే టోటల్గా 4 డిఫరెంట్ యూఐస్ వస్తున్నాయి మనకి. ఈ 4 డిఫరెంట్ యూఐస్ని మనం ఏం చేస్తున్నాము, ఒకదాన్ని క్లిక్ చేస్తే ఇంకొకటి రావడానికి ఫ్లో అనేది డిజైన్ చేయాలి. సో ఆ డిజైనింగ్ అంతా ప్లాట్ అంతా మనకి ప్రాసెస్ మోడల్స్లోనే కంటిన్యూషన్ ఫ్లో కింద చూపించవచ్చు. ఓకే, సో ఆ ఫ్లోని డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేది ప్రాసెస్ మోడల్స్. ఓకే, సబ్మిట్ అని క్లిక్ చేయగానే అది వెళ్ళి బ్యాంకింగ్లో ఒక ఎంప్లాయీకి చూపిస్తుంది. ఓకే, సో అతను ఏం చేస్తాడు, వ్యూ చేసి డీటెయిల్స్ అని వెరిఫై అయితే సబ్మిట్ అప్రూవ్ కొడతాడు, లేదంటే రిజెక్ట్ చేసేస్తాడు. ఓకే, ఈ విధంగా ఒక ఫ్లోని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఓన్లీ త్రూ ప్రాసెస్ మోడల్స్తోనే మనం అట్లాంటి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో ఇంటర్ఫేస్ ద్వారా చేయలేమా అంటే యూఐ ద్వారా నుంచి మనం చేయడం కుదరదు. ఎందుకంటే యూఐలో జస్ట్ మనం యూఎస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం, కానీ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కొన్ని కష్టం అవుతుంది. అదే ప్రాసెస్ మోడల్ అయితే డేటా అని కూడా ఫార్వర్డ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. అదే దీనిలో చేయాలంటే కొద్దిగా సో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఓకే, సో దాని బదులు మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మోడల్స్ ఏముంటాయి, సో ఒక ఫ్లోని డిజైన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత దాని డీబగ్గింగ్ ప్రాసెస్ అని చెప్తాము. డీబగ్గింగ్ ప్రాసెస్ అంటే మనం రన్ చేస్తాం. ఓకే, రన్ చేసినప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ వస్తుంటాయి, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో రన్ టైంలో ఏమైనా డేటా చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా. ఓకే, సో వీటి గురించి అని తెలుసుకుంటాం. ఓకే, రన్ టైంలో ప్రాసెస్ డేటా చేంజెస్ చేసి మళ్ళీ సో రన్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకే, రన్ టైమ్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తుంటాం. ఓకే, వాటిని ఎలా కాన్సెప్ట్స్ అనేంత డీబగ్గింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకే, హ్యాపీ పాత్ ఉంటుంది, అలాగే డీబగ్గింగ్ పాత్. సో ఫెయిల్యూర్స్ అయినప్పుడు కూడా ఎర్రర్ సినారియోస్లో కూడా మనం హ్యాండిల్ చేస్తాం. ఓకే,
సో దీంట్లో మేజర్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. దీంట్లో యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, ప్రాసెస్ వేరియబుల్స్ అని. సో ఇదేంటంటే కన్వర్షన్ చేస్తుంటాం. ఒక దేని నుంచి దేనికంటే యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ నుంచి ప్రాసెస్ వేరియబుల్కి కన్వర్షన్ చేయాల్సి వస్తుంది. డేటా కన్వర్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఏ విధంగా కన్వర్షన్ చేయాలో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 4 ఎస్కలేషన్ అండ్ అదర్ ప్రాసెస్ టాస్క్. ఓకే, దీంట్లో మనకి ఒక ఫ్లో కంటిన్యూషన్గా రన్ చేయాలి అనుకోండి, యాక్టివిటీ చైనింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, కంటిన్యూషన్గా అంటే ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ అనేది ఇంకొక యూఐ అనేది కనపడాలి. సో ఇలా ఈ బ్రేక్ కాకుండా కంటిన్యూషన్ కావాలంటే యాక్టివిటీ చైనింగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో అలాగే ఎక్కడైనా కానీ ప్రాసెస్ ఏపీఎన్లో మనకి ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నామంటే స్టాటిక్ వాల్యూస్ అనేది యూజ్ చేసుకోకూడదు. ఓకే, స్టాటిక్ వాల్యూస్ ఉన్న చోట అనుకోండి, సో ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేయమంటే ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి మనం మాన్యువల్గా సో చేంజెస్ చేసుకోవాలి. ఇన్స్టా ఆఫ్ దిస్ మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ కాన్స్టెంట్స్ అనేది ఫ్రంట్ ఎండ్లోనే ఉంటాయి కాబట్టి సో యూజర్ అనే వాళ్ళు ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ కాన్స్టెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి మెథడ్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. స్క్రిప్ట్ టాస్క్ అంటే ఏంటి? స్క్రిప్ట్ టాస్క్ అంటే సో మనం డేటా అనలైజ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, అంటే కస్టమైజేషన్ డేటా. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ రికార్డ్ ఒకటి కావాలి, 20th రికార్డ్ కావాలి. ఆ 20th రికార్డ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి నేను. సో ఇది కస్టమైజేషన్ రిక్వైర్డ్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ప్రాసెస్ మోడల్, ఇవన్నీ ప్రాసెస్ మోడల్లోనే. ఓకే, సో ప్రాసెస్ మోడల్లో మనం ఏం చేస్తాము, ఈ స్క్రిప్ట్ టాస్క్ ఉపయోగించుకునేసి మనం బేస్డ్ ఆన్ ఐడి బేసిస్ మీద కూడా డేటా అనేది డిస్ప్లే చేయొచ్చు. అలాగే ఈ స్క్రిప్ట్ టాస్క్ని డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటాం. ఓకే, డమ్మీ అంటే ఏం చేయదు, మనం జస్ట్ ఆ ప్లేస్లో ఈ స్క్రిప్ట్ టాస్క్ తీసుకుని అక్కడ పెట్టేసి నేమ్ వచ్చేసి డమ్మీ అని రాస్తాం. అక్కడ ఇంకే ఫ్లో అనేది రన్ కాదు, కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంకేం చెక్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్విక్ టాస్క్ అని ఉంటుంది. సో ఈ క్విక్ టాస్క్లో కోడ్ ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, సో రన్ చేసినప్పుడు కొంత డేటా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ క్విక్ టాస్క్ ద్వారా చేయొచ్చు. ఓకే, సో అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో ప్రయారిటీ బేసిస్ టాస్క్ కూడా రన్ చేస్తుంటారు ఈ క్విక్ టాస్క్లో. ప్రయారిటీ బేసిస్ అంటే ఇప్పుడు మనకి హై, లో, మీడియం అని ఉంటుంది. సో ఆ ప్రయారిటీ బేసిస్ మీద కూడా మనం ఈ క్విక్ టాస్క్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ మన ప్రయారిటీసెస్ ఉంటాయి, సో వాటి అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ మాడ్యూల్ 5 గేట్వేస్. సో ఈ మాడ్యూల్ 3 నుంచి సో మాడ్యూల్ సో ఇది ఈ 5th వరకు మొత్తం అంతా ప్రాసెస్ మోడలే ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ మోడల్లో గేట్వేస్ అని చెప్పాం కదా. సో మాడ్యూల్ 5 గేట్వేస్. గేట్వేస్ అంటే మనకి 4 డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి. అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్ గేట్వే. ఓకే, సో ఈ గేట్వేస్ ఉపయోగించుకునేసి మన ఫ్లో అనేది డిజైన్ చేస్తాం. సో అండ్ గేట్వే ఎలా యూజ్ చేసుకోవాలి, ఆర్ గేట్వే ఏంటి, సో దానిలో ఏమేమి కండిషన్స్ ఉన్నాయా, కండిషన్స్ అంటే ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఫంక్షన్స్ కావాలా, ఏం ఫంక్షన్స్ కావాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ గేట్వేస్లో యూజ్ చేస్తుంటాం. సో దీనిలో 4 గేట్వేస్ అండ్ సో మనం రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది అండ్, ఆర్, ఎగ్జార్ గేట్వే. కాంప్లెక్స్ గేట్వే మాత్రం మనం యూజ్ చేయము. ఓకే, సో ఎందుకు యూజ్ చేయమంటే ఇది సినారియో బేసిస్ మీద రన్ అవుతుంది. కాంప్లెక్స్ గేట్వే అనేది పర్టికులర్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ డేటాని పర్టికులర్ ఫ్లో నుంచి ఇన్ఫర్మేషన్ డీబీలోకి పంపించడమా లేదా ఎక్స్టర్నల్కి పంపించడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఫ్లోని డిజైన్ చేసేదంతా ఆ కాంప్లెక్స్ గేట్వే అనేది క్లయింట్ హ్యాండిల్ చేస్తాడు. ఓకే, మన దాకా రాదు. ఓకే, కానీ కాంప్లెక్స్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, సో ఈ టోటల్ 4 గేట్వేస్ బట్టి ఒక సినారియో క్రియేట్ చేస్తాము. సో ఆ ఫ్లోలో మనం అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్, కాంప్లెక్స్ గేట్వే యూజ్ చేసి ఒక ప్రాసెస్ మోడల్ని రన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది గేట్వేస్లో ఉన్న కాన్సెప్ట్, అవన్నీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రాసెస్. ఓకే, సబ్ ప్రాసెస్ అనేది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా క్వశ్చన్ కూడా వేస్తారు ఇక్కడ. సబ్ ప్రాసెస్ అంటే ఏంది, ఎలా యూజ్ చేస్తాం. ఈ సబ్ ప్రాసెస్లో మనకి 2 మెథడ్స్ అయితే ఉంటుంది. ఏంటవి? సింక్రనస్, అసింక్రనస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, 2 కాన్సెప్ట్స్, సింక్రనస్, ఏసింక్రనస్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి.
బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం సింక్రనస్ అసింక్రనస్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఇదేంటంటే సబ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకు ఒక ప్రాసెస్ మోడల్లో కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. అది ఏపీఎన్ ప్రొవైడ్ చేసినవి. సో అవి మీకు ఎండ్ ఆఫ్ ద క్లాస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీన్ వైల్ మా క్లాస్ చెప్పేటప్పుడు కూడా సో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి ఆప్షన్స్ అనేది చూపిస్తాను డిస్ప్లే చేసి. ఓకే, డైరెక్ట్గా. ఓకే, సో దట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఈ సబ్ ప్రాసెస్లో సింక్రనస్ అసింక్రనస్ అని అన్నాం కదా, సో దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ మోడల్ ఉందనుకోండి, దీంట్లో మనకి ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారంగా ఒక 30 నోట్స్ మాత్రమే కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. 30కి మించి చేయకూడదా అంటే చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే 30కి మించి పోయినాయి అనుకోండి ఫ్లో అనేది, సో మనకి పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో దాని పర్పస్ కోసం దీన్ని ఓవర్కమ్ చేయడానికి కోసమే మనకి సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారంటే, సో ఎక్కడైతే మనం ఇంకా యూజ్ చేయాలనుకుంటున్నామో ప్రాసెస్ మోడల్ ఫ్లోని, అవి అని సపరేట్గా ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసుకుని వాటిని మనం ఈ సబ్ ప్రాసెస్ కాన్సెప్ట్లో కాల్ చేసుకుంటాం. సో దట్ మన దాంట్లో చెప్పాం కదా, దీని సబ్ ప్రాసెస్లో 2 ఆప్షన్, సింక్రనస్ అసింక్రనస్. సో కంటిన్యూషన్ ఆటోమేటిక్గా ఫ్లో రన్ అయిపోతుంది అనుకోండి, అసింక్రనస్ అనేది తీసుకుంటాం. సింక్రనస్ అనేది ఏంటంటే సబ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేదాకా వెయిట్ చేస్తాం. అలా 2 కాన్సెప్ట్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ రూల్స్. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ అనేది కాన్సెప్ట్ అనేది బేసిక్ ఏంటంటే, సో మనం ఇప్పుడు డేటా పంపించాను, ఒక రికార్డ్ అనేది సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రికార్డ్ అనేది డీబీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఆ స్టోర్ చేసుకునే డేటాని మనం తీసుకురావాల్సి వస్తుంది. రిటర్న్ బ్యాక్ అనేది తీసుకోవాలి, డీబీ నుంచి డేటా తీసుకురావాలి. ఆ డేటా తీసుకొని వస్తేనే మనకి స్క్రిప్ట్ టాస్క్లో డేటా అనేది యూజ్ చేసుకునేది. ఓకే, ఇందాక స్క్రిప్ట్ టాస్క్ అని చెప్పాను కదా, ఈ స్క్రిప్ట్ టాస్క్లో ఏం జరుగుతుంది, సో మనం ఒక పర్టికులర్ రికార్డ్ని డిస్ప్లే చేయాలంటున్నాం. సో ఏ బేసిస్ మీద అంటే, సో మనకి ఎక్స్ప్రెషన్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ని ఉపయోగించుకునేసి మనం డీబీ నుంచి డేటా తీసుకొచ్చి మనం డేటా అనేది డిస్ప్లే చేయగలుగుతాం. యూజింగ్ స్క్రిప్ట్ టాస్క్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే వాటిని ప్రకారంగా మనం డేటా అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే, సో వాటి గురించి కాన్సెప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎక్స్ప్రెషన్ రూల్ అంటే ఏంది. సో దీనిలో క్వైరీ ఎంటిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్వైరీ ఎంటిటీ ద్వారానే మనం డీబీ నుంచి డేటా అనేది తీసుకొస్తాం. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్వైరీ ఎంటిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో దీంట్లో కోడింగ్ ఉంటుంది, సో కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిట్లోనూ. సో కోడ్ అంటే కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఎక్స్ప్రెషన్లో కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కదానికి కోడింగ్ కాన్ఫిగరేషన్స్ రెండు ఉంటాయి. సో లేని వాటికి మాత్రం నేను కంపల్సరీగా ఎక్స్ప్రెషన్ మోడ్లోనే చూపిస్తాను. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ రూల్స్ ద్వారా డీబీ నుంచి డేటా తీసుకొచ్చి మనం వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఫంక్షన్స్. ఏపీఎన్ ఫంక్షన్స్ దేని పర్పస్ కోసం అంటే, సో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక డేటా తీసుకురావాలనుకోండి. ఓకే, సో నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకే, టేబుల్లో నాకు జెండర్ అండ్ డీటెయిల్స్ కావాలి. ఓకే, సో జెండర్ డీటెయిల్స్ కావాలంటే మెయిల్ ఫీమేల్ అని ఉంటుంది, తీసుకొచ్చేస్తాను, ఈజీగానే తీసుకురావచ్చు. కానీ దీనిలో ఏమవుతుంది అంటే, మెయిల్ ఫీమేల్ అన్నప్పుడు డూప్లికేట్ ఐటమ్స్ కూడా వస్తాయి, కొన్ని బ్లాంక్స్ వస్తుంటాయి. సో వీటిని కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తామంటే, సో బై యూజింగ్ ఏపీఎన్ ఫంక్షన్స్. ఓకే, ఏపీఎన్ ఫంక్షన్స్లో మనకి, సో మీరు డేటా తీసుకురావాలని చెప్పాను కదా, ఇప్పుడు జెండర్ డీటెయిల్స్ అనేది పర్టికులర్ టేబుల్లో ఒక జెండర్ డీటెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి యూజింగ్ ఇండెక్స్ ఫంక్షన్ అని ఉంటుంది. ఆ ఇండెక్స్ ఫంక్షన్ ద్వారా మనం ఆ పర్టికులర్ టేబుల్ నుంచి ఒక కాలంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానిలో డూప్లికేట్స్ వస్తున్నాయి, నల్ వాల్యూస్ వస్తున్నాయి. వీటిని హ్యాండిల్ చేయడానికి కోసం ఇంకొక ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. యూనియన్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. ఓకే, డూప్లికేట్స్ రిజెక్ట్ ఫంక్షన్ ఉంది, సారీ బ్లాంక్స్ కి రిజెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి రియల్ టైంలో ఏవైతే యూస్ఫుల్ ఉన్నాయో, సో వాటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీఎన్లో ఆల్మోస్ట్ 250+ ఫంక్షన్స్ ఉన్నాయి.
సో ఆ 250+ ఫంక్షన్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ లింక్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, సో అది ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఏపీనే ప్రొవైడ్ చేసింది. ఓకే, వాటిలో మనం ఎప్పుడు రియల్ టైంలో యూజ్ చేసేవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా దానికి మించి స్కోప్ అనేది నెంబర్ ఆఫ్ అడగచ్చు, రిక్వైర్మెంట్ ఉండంటే తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆ ఫంక్షన్స్ అప్లికేషన్ ఆ యూఆర్ఎల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా చెప్తాను, సో దట్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. నో సార్. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 6 వచ్చేసి డేటా స్టోర్ అండ్ క్వైరీ ఎంటిటీ. సో ఇక్కడ బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రం జరుగుతుంది క్వైరీ ఎంటిటీ అంటే. సో ఆ క్వైరీ ఎంటిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో డేటా పంపించాలి డీబీలో కన్నప్పుడు కూడా స్మార్ట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకు డీబీ నుంచి డీబీలోకి డేటా పంపించాలన్నప్పుడు ఈ స్మార్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకుని మన డేటా అనేది పంపించగలుగుతాం. ఓకే, సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి APN లో మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి, రికార్డ్స్ అని ఉంటుంది, రిపోర్ట్స్ అని ఉంటుంది. ఓకే, ఇది రిపోర్ట్స్, ఇది రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో రిపోర్ట్స్ అంటే ఏంది, రికార్డ్స్ అంటే ఏంటంటే, రిపోర్ట్స్ అనేవి ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒక వెహికల్ ని రిపేర్ చేయడానికి పంపించి సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి. సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, మన బైక్ అనేది, ఓకే, సో ఇక్కడ రెండు కాన్సెప్ట్లు కవర్ చేస్తాను, రికార్డ్స్, రిపోర్ట్స్. ఓకే, ఈ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, సో మనకి ఇనిషియల్ గా బైక్ ఒక నెంబర్ తీసుకుంటాడు. ఓకే, సో నెంబర్ తీసుకున్న తర్వాత మీ జనరల్ మెయింటెనెన్స్ తీసుకుంటాడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇంకేం చెప్తాము, బైక్ లో ఏమైనా ఇష్యూస్ ఫైండ్ అవుట్ అయినప్పుడు ఆ ఇష్యూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చెప్తాము. సో అవన్నీ నోట్ చేసుకుంటాడు. సో లాస్ట్ అయింది ఒక నెంబర్ జనరేట్ అయి ఉంటుంది, ఆ నెంబర్ మనకి ఇస్తాడు. ఓకే, రిక్వెస్ట్ ఐడి. ఓకే, ఆ రిక్వెస్ట్ ఐడి ఇచ్చినప్పుడు మీరు ఈవినింగ్ లోపల కాల్ చేస్తారు కదా, కాల్ చేసినప్పుడు దాని స్టేటస్ అనేది చెప్తారు. ఓకే, సో ఇది మనకి కావాల్సిన రికార్డ్స్ అనేది. సో ఏం జరుగుతుంది, సో ఇక్కడ అదే కాన్సెప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ మనం ఏపీలో బిల్డ్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ రికార్డ్స్. ఓకే, సో రికార్డ్స్ లో మనం ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఒక ఎంట్రీ ఫామ్ కావాలి, ఎంట్రీ ఫామ్ క్రియేట్ చేస్తాం. ఎంట్రీ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో ఈ యూజర్ కి ఇప్పుడు మెకానిక్ పర్సన్ అనేది ఎంట్రీ చేశాడు. తర్వాత ఏంది, మెకానిక్ ఏం చేస్తాడు, ఆ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ చెక్ చేస్తాడు. ఆ పేపర్ ఒక డీటెయిల్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ డీటెయిల్స్ లో ఏ జనరల్ సర్వీసింగ్ తో పాటు ఏవైతే రిపేర్స్ చెప్పారో ఆ రిపోర్ట్స్ కూడా చూస్తాడు. సో ఇవన్నీ కన్ఫామ్ గా చెక్ చేసిన తర్వాత ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే మళ్ళీ ఏంది డీటెయిల్స్ రిక్వెస్ట్ రైట్ చేస్తాడు. ఓకే, సో మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అడిగి తీసుకున్న తర్వాతనే ఆ స్పేర్ పార్ట్స్ యాడ్ చేయాలా పర్లేదని తెలుసుకుంటాడు. ఓకే అనుకున్నాం అనుకోండి, సో అప్పుడు మళ్ళీ ఆ స్పేర్ పార్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అని డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ అవుతాయి. ఓకే, సో ఇదంతా రికార్డ్స్ లో చేసేదంతా కాన్సెప్ట్. ఓకే, ఒక్కొక్క నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ ఎంట్రీ అనేది యాడ్ అవుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది, సో ఈవినింగ్ అయిపోయిన వెంటనే కాల్ చేసినప్పుడు దీని యొక్క స్టేటస్ అనేది చెప్తాడు. ఆ వెహికల్ మీకు ఒక రిక్వెస్ట్ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ప్రకారంగా ఓపెన్ చేసి దాని యొక్క స్టేటస్ అనేది చెప్తాడు. ఓకే, సో ఇంత అమౌంట్ అయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి, సో అమౌంట్ పే చేస్తే మనకి స్లిప్ ఇచ్చేసి తీసుకొచ్చేస్తాం. ఓకే, సో ఇయర్లీ వైజ్ గా రిపోర్ట్స్ చూడాలనుకున్నప్పుడు ఇయర్లీ, మంత్లీ, సో మోస్ట్ ప్రాబ్లీ కంపెనీస్ ఎలా చూస్తారంటే క్వార్టర్లీ బేసిస్. ఓకే, క్వార్టర్లీ, ఇయర్లీ బేసిస్ చూసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఏ వెహికల్ ఏ టైంకి వచ్చింది. ఓకే, సో జనరల్ సర్వీస్ బయట వెహికల్స్ అనుకోండి, ఇంకా సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి వస్తుంటాయి, ఏ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఈ డీటెయిల్స్ అని క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి గివ్ మీ సెకండ్.
హలో 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 యా చెప్పండి యా యా సార్ సారీ సారీ ఓకే సో ఏపీఎన్ ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పాం కదా సో యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాము సో సరే మన రికార్డ్స్ సో ఇప్పుడు మన ఇయర్లీ మంత్లీ రిపోర్ట్స్ కావాలన్నప్పుడు ఏ విధంగా బిల్డ్ చేస్తాం ఓకే మనకి బై డిఫాల్ట్గా ఏపీఎన్లో 4 డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. పై చార్ట్, బార్ చార్ట్, స్కాటర్డ్ చార్ట్, లైన్ చార్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటి ద్వారా రిపోర్ట్స్ అనేది ఏ విధంగా బిల్డ్ చేస్తాం అనేది సో ఇది కాన్సెప్ట్. ఓకే సో మా కంపెనీలో వీళ్ళు చూసేది ఏంటంటే వెహికల్ ఇది ఏ వెహికల్స్ వస్తున్నాయి. సో యమహా వెహికల్స్, హోండా వెహికల్స్, ఇంకా ఏవే వెహికల్స్ వస్తున్నాయి. ఓకే ఆ వెహికల్లో ఏ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు హోండాలో ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి. సో పర్సన్స్ అనేది సో వాళ్ళు తగ్గట్టుగా రిపేర్ ఉన్నారా పర్సన్స్ అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. సో మనకి దీంట్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది అగైన్ బేస్డ్ ఆన్ యూజర్. ఓకే సో మనకి లో లెవెల్ గైస్కి ఒక యాక్సెస్ ఉంటుంది. సో హై లెవెల్కి ఇంకొక లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో యాక్సెస్ కూడా మనం ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. ఓకే సో ఇది రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. ఓకే సో ఇవి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 9 ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనకి సో కొన్ని ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ మనం ఒక వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇనిషియల్గా ఏం చేస్తాము, డేటా అనేది ఏదైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి తర్వాత సేవ్ చేసుకుంటాం. కానీ ఏపీఎన్లో అలా కాదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడే సేవ్ అనేది అడుగుతుంది. కాబట్టి ఫోల్డర్స్ అనేది కొన్ని కావాలి. ఓకే ప్రాసెస్ మోడల్కి, ఇంటర్ఫేస్కి, ఎక్స్ప్రెషన్ రూల్స్కి, డెసిషన్ టేబుల్స్కి, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్కి, వీటన్నిటికీ మనకి కావాల్సి వస్తుంది టేబుల్స్ అనేది. సో సారీ ఫోల్డర్స్ కావాల్సి వస్తుంది. ఆ ఫోల్డర్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే ఇంటర్ఫేస్లోనే క్రియేట్ చేస్తాం. సో ఏమేమి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లాగా ఉండాలి, ఓకే ఏ ఫస్ట్ క్రియేట్ చేయాలి, ఏ సెకండ్ క్రియేట్ చేయాలి, సో వాటి హైరార్కీ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. సో ఇందాక మనం ఒక ఇంటర్ఫేస్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది మనకి, సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దామంటే క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ కనపడలేదు. సో ఎందుకంటే యూజర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అంటే ఇట్లాంటి సెక్యూరిటీలో ఎందుకు ఉంటుంది అంటే ఇనిషియల్గా మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు కూడా మీకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ గ్రూప్లోకి మీరు యాడ్ అయినప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్కి యాక్సెస్ అనేది వస్తుంది ఫుల్ ఫ్లెజ్డ్గా. ఓకే సో అప్పటిదాకా మీకు జస్ట్ వ్యూవర్ యాక్సెస్ తప్ప ఇంకేమీ ఉండదు. ఓకే కాబట్టి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి, సో మనకి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్కి సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడ్, ఎక్స్ప్రెషన్ రూల్స్ ఉన్నాం కదా వాటికి కూడా కొన్ని సెక్యూరిటీస్ అనేది ఉంటుంది, ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి సో అనేది కూడా మనం చూస్తాం. ఓకే సో మనకి ఇక్కడ రిపోర్ట్స్లో లెవెల్ ఆఫ్ యాక్సెస్ గురించి డిస్కషన్ చేసాం కదా. సో అప్పుడు కూడా ఈ సెక్యూరిటీస్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. సో కాబట్టి మనకి సెక్యూరిటీ లెవెల్ హైగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 11 టెంపో సైట్. అయితే ప్రజెంట్ చేశారు. ఓకే సో ప్రజెంట్ అయితే మనం రియల్ టైంలో కూడా యూజ్ చేయట్లేదు. ఓకే ఇదేంటి అంటే సో ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఇది. సో ఈ కామర్స్ వెబ్సైట్ అన్నప్పుడు మనకి చార్టింగ్ రిలేటెడ్గా కావాల్సి వచ్చినప్పుడు సో ఈ కాన్సెప్ట్ తీసుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది మనకి ఆబ్జెక్ట్స్ అనేది అప్లికేషన్స్ ఇంటర్నల్ పర్పసే కాబట్టి మనకి సోషల్ కొలాబరేషన్ ఆప్షన్ లేదు. ఓకే నెక్స్ట్ వచ్చేసి టెంపో సైట్ అయితే ఉంది. అట్ ప్రెసెంట్ అయితే దీని మీద కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నాను. టెంపో సైట్ అంటే ఏంటి, ఎన్ని ట్యాబ్స్ ఉంటాయి, యూసేజ్ ఏంటి. సో మొత్తం 5 ట్యాబ్స్ ఉంటాయి. అట్లా 5 ట్యాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాటి గురించి ఎలా అనేది చెప్తారు. సో ఈ కాన్సెప్ట్ అనేది టెంపో సైట్స్ అనేది మనకి ఇక్కడ రికార్డ్స్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. సో ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెంపో సైట్ గురించి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 12. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఒక యూఐ అన్నాము, ఒక ప్రాసెస్ మోడల్స్ అన్నాము, ఒక ఎక్స్ప్రెషన్ రూల్స్ అంటున్నాము, రిపోర్ట్స్ అన్నాం, రికార్డ్స్ అన్నాం. సో ఇవన్నీ యూజర్కి ఏ విధంగా మనకు చూపించగలుగుతామంటే బై యూజింగ్ సైట్స్. ఓకే ఈ సైట్స్ ద్వారానే మనకి యూజర్కి అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే సో ఈ యూజర్కి లెవెల్ ఆఫ్ యాక్సెస్ కూడా మనం యూజింగ్ గ్రూప్స్ అండ్ సెక్యూరిటీ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరు అన్ని సైట్స్ని యాక్సెస్ చేయగలరు. సైట్ మీన్స్ ఇన్ ద సైట్లో మనకి నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. ఆ ట్యాబ్లో ఏవేవి యాక్సెస్ చేయాలో ఏవి యాక్సెస్ చేయకూడదు అనేది కూడా మనం బై యూజింగ్ గ్రూప్స్ ద్వారానే మనం డిఫైన్ చేయగలుగుతాం. ఓకే
సో నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్. సో ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, సో ఈ మన సాఫ్ట్వేర్ సైకిల్లో ఓకే, సో మనకి 3 ఎన్వైరన్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, డెవ్, క్యూఏ, ప్రాడ్. ఓకే, క్యూఏని యూఏటి కూడా కాల్ చేస్తుంటారు. ఓకే, సో ఇలా 3 ఎన్వైరన్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఏ టెక్నాలజీకి అయినా కానీ 3 ఎన్వైరన్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎందుకు యూసేజ్ ఏంటంటే, డెవ్లో మనం డెవలప్మెంట్ చేస్తాం. ఓకే, మనం డెవలప్మెంట్ చేసేదంతా సో మనం డెవ్లో చేసింది. సో డెవ్ నుంచి ఏం చేస్తాం, క్యూఏకి పంపిస్తాం. ఓకే, సో ఇనిషియల్గా అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ కూడా మనం సో డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఓకే, సో వన్స్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఏంటి వాటి గురించి అంతా చెప్తాను. ఓకే, డెవ్ నుంచి క్యూఏకి పంపించాం అనుకోండి. సో క్యూఏలో ఎవరు టెస్టింగ్ చేస్తారు, కొంతమంది టెస్టింగ్ టీం ఉంటుంది. కొన్ని కంపెనీస్లో సో ఏదైతే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్ టెస్టింగ్ చేస్తుంటారు. ఒక 5 మెంబర్స్ని పెట్టుకొని సో టెస్టింగ్ చేస్తారు. ఓకే, లైక్ ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ అనుకోండి, ఇన్ఫోసిస్ క్లయింట్ వచ్చి హెచ్ఎస్బిసి అనుకుంటే హెచ్ఎస్బిసి టీం వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు టెస్టింగ్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాతనే అది ప్రొడక్షన్లోకి మూవ్ అవుతుంది. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో వాటిని బగ్స్ కింద మళ్ళీ డెవ్లోకి అసైన్ చేస్తారు. ఓకే, సో డెవ్ల కింద అంటే మనకి జీరా టికెట్స్ ఉంటాయి, లేదా కాన్ఫ్లెక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ సర్వీస్ నవ్వు ఉన్నాయి. సో వీటి ద్వారానే మనకి యూజర్ స్టోరీస్ అనేది అసైన్ చేస్తారు. సో వన్స్ యూజర్ స్టోరీ అసైన్ చేసిన తర్వాత దాని ప్రకారంగా వర్క్ చేస్తుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఒక ఎక్స్ అనే పర్సన్ యూజర్ స్టోరీ అసైన్ చేశారు అనుకోండి, ఆ కంపెనీ సో డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి అతను లెఫ్ట్ అయిపోయాడు అనుకోండి. లెఫ్ట్ అయితే సో ఆ యూజర్ స్టోరీ అనేది ఇంకెవరికైనా అసైన్ చేయొచ్చు, వాళ్ళకే అసైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, కాబట్టి సో ఆ సినారియో వచ్చినప్పుడు అతను ఏం డెవలప్ చేశాడో మళ్ళీ రీవర్క్ మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది ఏదైతే బగ్ అయితే ఉందో ఆ బగ్ని మళ్ళీ డెవ్లో చెక్ చేస్తాం. డెవ్లో కూడా మనకు ఆ ఇష్యూ ఉందనుకోండి ఫిక్స్ చేస్తాం. లేదు మన క్యూఏలో ఉంది అంటే సో సేమ్ సినారియోని మనం రిపీట్ చేస్తాం. సో ఆ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి సో ఏ సినారియోలో మీకు ఇట్లాంటి ఇష్యూ వచ్చింది, సో దీనికి ఏంటంటే ప్రాసెస్ మోడల్స్లో బ్యాక్ ఎండ్లో డేటా స్టోర్ అవుతుంటుంది కాబట్టి సో వాటిని చెక్ చేస్తాం. డేటా వల్ల ఇష్యూ వచ్చిందా లేకపోతే సర్వర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా బగ్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అగైన్ మనం ఏం చేస్తాం, డెవ్ నుంచి క్యూఏకి పంపిస్తాం. సో క్యూఏలో పాస్ అయిపోయింది అనుకోండి, సో ప్రొడక్షన్లో పంపిస్తాం. ప్రొడక్షన్ ఎవరు యూజ్ చేస్తారంటే లైవ్ యూజర్స్. ఓకే, సో ఇప్పుడు హెచ్ఎస్బిసి ఉంది, సో హెచ్ఎస్బిసి ఎంప్లాయీస్ అందరూ సో అది యూజ్ చేస్తారు. ఓకే, సో ఎందుకంటే ఇంటర్నల్ పర్పస్ కోడ్, మా అప్లికేషన్ బిల్డ్ చేసేది ఇంటర్నల్ పర్పస్ కోడ్ కాబట్టి సో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో డిప్లాయ్మెంట్ చేయాలంటే ప్రొడక్షన్లోకి డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అనేది జరగదు. ఓకే, సో దీనికోసం మనకి ఏం చేస్తారంటే టీఆర్ అని రైజ్ చేస్తారు. ఓకే, టీఆర్ రిక్వెస్ట్ని రైజ్ చేస్తారు. ఏంటి సిఆర్ అంటే కస్టమర్ రిక్వెస్ట్. ఓకే, కస్టమర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక సిఆర్ అని రైజ్ చేస్తారు. ఈ సిఆర్ అనేది ప్రయారిటీ బేసిస్ మీద ఉంటుంది. సో కొన్ని కంపెనీస్లో సిఆర్ రైజ్ చేయాలన్నప్పుడు 1 month ముందు చేయాల్సి వస్తుంది. ఓకే, లేదా 2 months ముందు ప్రయారిటీ ఉంటుంది. సో వాళ్ళ 2 months నుంచే ఇక్కడ ట్రై చేసి అప్రూవల్స్ అని తెచ్చుకుంటారు. కొన్ని ప్రయారిటీ బేసిస్ ఉంటాయి. సో ప్రయారిటీ బేసిస్ అన్నప్పుడు 15 days. ఓకే, 15 daysలో అప్రూవల్స్ ఉంటాయి. కొన్ని 2 weeks ప్రయర్ ముందు కూడా రేస్ చేసి అప్రూవల్స్ అనేది ఇమీడియట్ బేసిస్ మీద తెచ్చుకుంటారు. ఓకే, సో అప్పుడు మాత్రమే మనం డిప్లాయ్మెంట్ క్యూఏ నుంచి ప్రొడక్షన్లోకి చేయగలుగుతాం తప్ప డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అనేది చేయకూడదు. సో ఈ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు 3 hours అనేది మనకి డౌన్ టైం అయితే ఉంటుంది. డౌన్ టైం అంటే సైట్ అనేది పనిచేయదు ఆ సినారియోలో. ఓకే, సో 3 hours వరకు మనం సైట్ అనేది వర్క్ చేయదు. సో ఈ 3 hours ఏం చేస్తామంటే వితిన్ హాఫ్ అన్ అవర్ 15 minutesలో మనకి డిప్లాయ్మెంట్ అయితే అయిపోతుంది. సో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనం టెస్టింగ్ చెక్ చేస్తాం. సైట్ అనేది ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అని చెప్పేది చెక్ చేస్తాం. మనం అయితే టెస్టింగ్ ఏం చేయం. ఓకే, టెస్టింగ్ అంటే డేటా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి
సో డేటా అనేది మనం ప్రొవైడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ ఓపెన్ చేసి సైట్లో అన్ని పేజెస్ అనేది వితౌట్ ఎర్రర్ ఏమైనా ఉన్నాయా, సో ఎర్రర్స్ వస్తే ఏంటి, సో ఎర్రర్స్ వస్తే ఏం చేస్తారంటే రివర్ట్ చేసేస్తారు. ఓకే, సో ఆ ప్రొసీజర్ అంతా చెక్ చేసుకుంటారు. ఓకే, ఎంత క్లయింట్ హ్యాండిల్ చేస్తారు, 99% క్లయింట్ హ్యాండిల్ చేస్తారు, 1% మాత్రం మనకు ఛాన్సెస్ వస్తాయి. సో జస్ట్ చూడడానికే, డిప్లాయ్మెంట్ చేయడం కాదు, కుదరదు. ఓకే, సో క్యూఏ వరకు మనం డిప్లాయ్మెంట్ చేయగలుగుతాం కానీ ప్రొడక్షన్కి అయితే 99% చేయడం కుదరదు. ఓకే, సో ఈ కస్టమర్ రిక్వెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, 15 కొంతమంది రిక్వెస్ట్లు రైజ్ చేయరు, త్రూ ఈమెయిల్స్ పంపిస్తారు. 15 days 1 month. ఓకే, మనకి ఈమెయిల్స్ అయితే పంపిస్తాం, డౌన్ టైం అని చెప్పేసి టైం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ 3 hours మీకు సైట్ పని చేయదని చెప్తాం. ఓకే, మనకి బ్యాంక్లో మెసేజ్ వస్తుంటుంది కదా, చాలా సర్వర్ డౌన్ అవుతుంది ఈ టైంలో అని చెప్పేసి, మిడ్ నైట్ అవుతుంటుంది మోస్ట్ ప్రాబబ్లీ సర్వర్ 10 to 15 minutes. ఆ టైంలో మీ ట్రాన్సాక్షన్స్ అనేది జరగదని చెప్పి మనకు మెసేజ్ అయితే వస్తుంది. అలాగే అక్కడ కూడా మనకి అప్లికేషన్ బిల్డ్ చేసి ప్రొడక్షన్లో పంపించేటప్పుడు మనం మెయిల్స్ పంపిస్తుంటాము, లేదా బ్యానర్ ఒకటి సెట్ చేస్తాం. ఏపీఎన్లో బ్యానర్ ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా బ్యానర్ సెట్ చేయడం వల్ల ఎవరైనా కానీ చూడొచ్చు. సో లాగిన్ అయిన ఓపెన్ చేసినప్పుడు అలా పేజీ మనకు ఆ బ్యానర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ చేస్తాం. సో ఇది డిప్లాయ్మెంట్ అంటాం. సో ఈ డిప్లాయ్మెంటే జరుగుతుంది ఇక్కడ. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ద్వారా మనం డిప్లాయ్మెంట్ అయితే మనం చేయొచ్చు. సో ఈ డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్, ఆటోమేటెడ్. సో మాన్యువల్ అంటే ఏమవుతుంది, మనం సో పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకునేసి ఆబ్జెక్ట్స్ని మళ్ళీ క్యూఏలోకి లాగిన్ అయ్యి క్యూఏలో సో మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా డేటాని అక్కడ డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది మాన్యువల్ మెథడ్. సో ఇంకొక ఆప్షన్ ఉంది కంపేర్ అండ్ డిప్లాయ్. సో కంపేర్ అండ్ డిప్లాయ్ ద్వారా ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ అవుతుంది. కానీ ఇనిషియల్గా మన ఆబ్జెక్ట్స్ అయితే మనం తీసుకోవాలి. ఓకే, ఏ ఆబ్జెక్ట్స్ డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్స్ని తీసుకొని సో కంపేర్ అండ్ డిప్లాయ్ కొట్టినప్పుడు అక్కడ మన ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్లోకి సో సెట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మాన్యువల్గా డౌన్లోడ్ చేయడం అనేది ఉండదు. ఓకే, డౌన్లోడింగ్ ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్ టు ఎన్వైరన్మెంట్, డెవ్ టు క్యూఏకి డిప్లాయ్మెంట్ చేయొచ్చు. కానీ ప్రొడక్షన్ మాత్రం మాన్యువల్ మెథడ్లోనే చేస్తారు. సో కంపేర్ అండ్ డిప్లాయ్ చేయరు. ఓకే, సో ప్రొడక్షన్లోకి ఏవే మెథడ్ ఇస్తారంటే మాన్యువల్ మెథడ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. సో ఏపీఎన్ అనేది మనకి పాపులర్ రావడానికి ఇంటిగ్రేషన్స్ అదొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్. ఓకే, ఇంటిగ్రేషన్స్ అనేది అందరికి అన్ని అప్లికేషన్స్లో ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఏపీఎన్ డేటా తీసుకురావాలంటే మనం తెచ్చుకోవచ్చు. కానీ ఏపీఐ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా పంపించాలంటే మనకు వెబ్ ఏపీఐ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ వెబ్ ఏపీఐ ద్వారా చేయొచ్చు. ఓకే, వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్టర్నల్ టూల్. ఒక ఎక్స్టర్నల్ టూల్ యూజ్ చేయకుండానే మనం డిప్లాయ్మెంట్ సో డేటా అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్కి మనం షేర్ చేయొచ్చు. ఓకే, సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఇది ఒకటి మనకి. ఓకే, సో మామూలుగా అయితే మిగతా అప్లికేషన్స్లో పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ ద్వారా సో రెస్ట్ రిక్వెస్ట్ యూజ్ చేసి వీళ్ళు ఎక్స్టర్నల్ సిస్టమ్కి యూఆర్ఎల్ జనరేట్ చేసి మనకి సెక్యూరిటీ అనేది యాడ్ చేసి షేర్ చేస్తారు. సో మనకి వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం డైరెక్ట్గా మన డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సో ఏపీఎన్లో ఉన్న ఆబ్జెక్ట్. ఓకే, సో వీటి గురించే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఓపెన్ చేసామంటే ఇట్లా చూపిస్తుంది. సో ఇది ఏపీఎన్ డిజైనర్. ఓకే, దీంట్లోనే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో అప్లికేషన్, ఆబ్జెక్ట్స్, డిప్లాయ్మెంట్, మానిటర్, యూజర్స్. సో ఏపీఎన్ డిజైనర్ అని చెప్పాం కదా, సో ఈ డిజైనర్ గురించి సో ఎక్స్ప్లెయిన్ చేసేది డిజైనర్ ఓవర్ వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకంతా అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ లోపల క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నారంటే ఓకే, సో ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ న్యూ గురించి ఇప్పుడంతా ఎక్స్ప్లెయిన్ చేసింది.
రికార్డ్ టైప్స్, ప్రాసెస్ మోడల్ క్రియేషన్, ఇంటర్ఫేస్, ఓకే, ప్రాసెస్ రిపోర్ట్స్. ఈ రోబోటిక్ టాస్క్ మాత్రం కవర్ కాదు. సో బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పమంటే చెప్తాను, ట్రై చేస్తాను. కానీ సో ఇది రోబోటిక్ టాస్క్ మాత్రం. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో సో కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది వచ్చినాయి. ఓకే, సో బేసిక్ ఎట్లా క్రియేట్ చేయాలి, రోబోటిక్ పూల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, సో వాటిని ఎట్లా ఓపెన్ చేయాలి, వాటిని చూడొచ్చు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, సో టాస్క్లు క్రియేట్ చేయడం అనేది మాత్రం సో అది ఇంకా కాన్సెప్ట్స్ మనకు లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్, ప్రాసెస్ రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ వాటి గురించి. ఇది సైట్స్, పోర్టల్ కాన్ఫిగరేషన్ ఎట్లాగా, సో ఎక్స్ప్రెషన్ రూల్స్. ఏఐ స్కిల్స్ కవర్ కాదు దీనికి, ఎందుకంటే పెయిడ్ వర్షన్ కావాలి. సో ఏఎస్కే పెయిడ్ వర్షన్ ఏ విధంగా అంటే మనకి కోపైలట్ అనేది చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, ఆ కోపైలట్ అనేది మనం $200 పెట్టి పర్చేజ్ చేసుకోవాలి. సో ట్రయల్ వర్షన్ ఇస్తున్నాడు కానీ సో అంత సక్సెస్ఫుల్గా కనెక్ట్ కావట్లేదు. కాబట్టి ఏఐ స్కిల్స్ అనేది మన ఏపీలో యూజ్ చేయడం కష్టం అవుతాయి. ఓకే, సో మన కంపెనీ తరఫున వెబ్సైట్స్ ఉందనుకోండి, సో ఇక్కడైతే మనకి కమ్యూనిటీ ఏపీఎన్ కమ్యూనిటీ వస్తుంది. అలా కాకుండా సో కంపెనీ వాళ్ళ దగ్గరే సో వాళ్ళకి సపరేట్గా ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అయితే కవర్ కాదు టోటల్గా. సో డెసిషన్ ఈ కాన్సెప్ట్ వస్తుంది. కాన్స్టెంట్స్, ట్రాన్స్లేషన్ సెట్. ఈ ట్రాన్స్లేషన్ సెట్ కూడా మనం యూజ్ చేయం, రియల్ టైంలో కూడా యూజ్ చేయం. ఈ వర్షన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 24 వర్షన్లో వచ్చింది. సో ఎందుకు యూజ్ చేయము అంటే సో ప్రీవియస్గానే ఈ ఏపీఎన్ అనేది మనకి ఆల్రెడీ బిల్డ్ చేసిన అప్లికేషన్ కాబట్టి ఎన్హాన్స్మెంట్స్ ప్రెసెంట్ మనం చేస్తుంది. సో ఎన్హాన్స్మెంట్స్లో ట్రాన్స్లేషన్ సెట్ యూజ్ చేసుకోవాలనుకోండి, సో లెంతీ ప్రొసీజర్ మొత్తం అంతా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చేంజ్ చేయాలి. సో ప్రీవియస్గా ఏం చేశారంటే డీబీ కాన్సెప్ట్స్ ఉపయోగించుకునేసి ఈ ట్రాన్స్లేషన్ ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో వర్డ్స్ని సో డీబీలో లిస్ట్ అవుట్ చేసుకుంటాము. ఆ లిస్ట్ అవుట్ చేసిన వర్డ్స్ని సో ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నామో, ఇప్పుడు ఫ్రాన్స్ లాంగ్వేజ్ కావాలనుకోండి, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి నాకు, ఫ్రెంచ్ లాంగ్వేజ్లోకి మన ఫ్రెంచ్ పర్సన్ ఒకరిని తీసుకొని సో వాటి కన్వర్షన్స్ అనేది పెడతారు. సో అలా మొత్తం ఆయన ఆల్రెడీ సెట్ చేసి పెట్టినాయి కాబట్టి సో ఈ ట్రాన్స్లేషన్ అనేది 24 వర్షన్లో రిలీజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ ఇయర్లోనే 2024లోనే రిలీజ్ అయింది కాబట్టి సో ఈ కాన్సెప్ట్స్ అనేది కవర్ కాదు. ఓకే, నెక్స్ట్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్స్, సో ఇవన్నీ కవర్ అవుతాయి. ఓకే, డాక్యుమెంటేషన్, సో గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ వీటి గురించి అయితే కవర్ అవుతాయి. సో ఈ ఫీడ్స్ అనేది ఏంటంటే చార్టింగ్ కాన్సెప్ట్, ఇంతకు చెప్పే కదా మనకు కవర్ కాదని చెప్పేసి. సో దీంట్లో ఇంకొకటి కూడా ఆప్షన్ ఉండాలి, అది తీసేసాడు కాబట్టి ఈ ఫీడ్స్ అనేది హాఫ్ కాన్సెప్ట్ అవుతుంది, సో అది వర్కౌట్ కాదు. ఓకే, కాబట్టి ఇది కవర్ కాదు. ఫోల్డర్ క్రియేషన్, వీటి గురించి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. ఓకే, రియల్ టైంలో మనం యూజ్ చేసేది ప్రాసెస్ మోడల్స్, రికార్డ్ టైప్స్, డేటా టైప్ కాన్సెప్ట్స్ గురించి మీకు చూపిస్తాను. ఓకే, ప్రాక్టీస్ చేయడం మాత్రం 99% కుదరదు, 1% మీకు ఛాన్స్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, డేటా టైప్స్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా డీబీలో పబ్లిష్ చేయాలి, వాటి కాన్సెప్ట్స్ గురించి అయితే మీకు చూపిస్తాను. ఓకే, ప్రాసెస్ మోడల్స్ వీటి గురించి అయితే ఇవన్నీ. ఓకే, సో సైట్స్ అంటున్నాం కదా, సైట్ గురించి నావిగేషన్. సో ఇప్పుడు మీరు యూస్ కేస్ అడిగారు కదా, చూడండి. సో యూస్ కేస్ అనేది ఇప్పుడు మనకి ఇనిషియల్గా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి టాస్క్లు అనేది కనిపిస్తాయి. ఓకే, ఒక న్యూ ఎంట్రీ టాస్క్ క్రియేట్ చేసుకోవాలంటే చేయొచ్చు. ఏ విధంగా అంటే సో మనకి ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేశారంటే సో ఇది రికార్డ్స్ కాన్సెప్ట్. ఓకే, ఇందాక మీకు రికార్డ్ అని చెప్పాను కదా, సో మనకు ఒక రికార్డు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం రికార్డ్స్ని అప్డేట్ చేయాలన్నప్పుడు చేయొచ్చు. ఎలాగా, రైట్ సైడ్ మనకు టాప్ కార్నర్లో అప్డేట్ రికార్డ్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ అనేది 100 ఉందనుకోండి, సో ఇది చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలంటే సో ఏఏ మెకానికల్ 3
స్టేటస్ ఐడి ఉంది, దాన్ని ట్రై టు అప్డేట్. ఓకే, అప్డేట్ రికార్డ్స్ అని క్లిక్ చేసామంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చెప్పాను కదా మీకు స్క్రిప్ట్ టాస్క్ అనే కాన్సెప్ట్. ఓకే, స్క్రిప్ట్ టాస్క్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ డేటా అనేది ఎక్స్ప్రెషన్ రూల్స్ ద్వారా ఈ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే నేను ఏదైతే రికార్డ్ క్లిక్ చేస్తున్నానో ఆ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఇప్పుడు నేను పర్టికులర్ రికార్డ్ని క్లిక్ చేశాను. సో ఈ పర్టికులర్ రికార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తేనే నాకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇది డీబీ కాన్సెప్ట్స్. మనకి ఇట్లా మనం ఏం చేస్తున్నాం, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం వల్ల మనం చేంజ్ చేసినా కానీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను 4500 పెడుతున్నాను ఇక్కడ. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ టైం కూడా నేను ఏం చేస్తున్నా అంటే మార్చ్లో ఉంది, ఇది ప్రజెంట్ అయితే నేను సెప్టెంబర్ 30 అని చేంజ్ చేస్తున్నాను. 6 PM స్టార్ట్ అవ్వాలి లేదా 11:30 PM. ఓకే, సో ఎండ్ టైం ఇప్పుడు అవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దానిలాగా ఇక్కడ ఒక ఏ మెయింటెనెన్స్ ఐడి ఉంది కదా, సో నేను 5 అని పెడుతున్నాను. ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ రికార్డ్ అనేది అప్డేట్ కావాలి. చూడండి పైన స్క్రోల్లో మీకు అప్డేట్ అవుతుంది. సో యాక్షన్ కంప్లీటెడ్. చూడండి అప్డేట్ అయిందా, 400, మెయింటెనెన్స్ 5, స్టార్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ 30. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, మనం అప్డేట్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే సో ఇది వెళ్ళి డీబీలోకి వెళ్ళి చేంజెస్ చేస్తుంది. డీబీ చేంజెస్తో పాటు మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అర్థమైందా? Sure. సో ఇది ఒక ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఒక యూస్ కేసు. సారీ, ఇది మెషిన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఇది కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఏముంటుంది, ఇప్పుడు 111 అన్న ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఓపెన్ చేయాలి. ఓకే, మెకానికల్ -111. నేమ్ అనేది ఎట్లా వచ్చిందంటే ఈ 2 డిఫరెంట్ థింగ్స్. ఒక వెహికల్ ఐడి ఇస్తున్నాము ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి మెషిన్ నేమ్ ఇస్తున్నాం, డైరెక్ట్గా ఇస్తున్నాం. కొన్ని చోట్ల ఎట్లా ఇస్తామంటే వెహికల్ ఐడి, సో మెషిన్ నేమ్ సపరేట్గా ఉందనుకోండి, మెషిన్ నేమ్ కూడా ఇస్తాం. రెండింటిని మిక్సప్ చేసి ఇక్కడ చూపిస్తాం. ఓకే, కొన్నిసార్లు అట్లా కూడా చేయమంటారు. సో అప్పుడు మనకి ఎలా చేయాలంటే కాన్కాటినేషన్ ఉపయోగించుకొని సో రెండింటిని మిక్సప్ చేస్తాం. ఒక లేదంటే మెర్జ్ ఫంక్షన్ అనే ఆప్షన్ ఉపయోగించుకునేసి రెండింటిని యాడ్ చేసి ఒక దానిలో డిస్ప్లే చేస్తుంటాం. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో ఒక చిన్న డౌట్ అనిల్ గారు, చెప్పండి. ఈ సైట్ మీరే బిల్డ్ చేశారు కదండి, ఈ పేజ్ మొత్తం. అవును అవును అప్డేట్ రికార్డ్స్ పైన క్లిక్ చేసినప్పుడు లెట్స్ సే ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే ఈ మ్మ్. స్టార్ట్ డేట్ అని మీరు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదండి. మ్మ్. సో ఇక్కడ రూల్ బేస్డ్ పెట్టుకోవచ్చా, అంటే లెట్స్ సే మనం స్టార్ట్ డేట్ ఈ రోజు పెట్టి ఎండ్ డేట్ పాస్ట్ డేట్ డిక్లైన్ చేసే మాదిరి, ఫ్యూచర్ డేట్ పెడితే యాక్సెప్ట్ చేసే మాదిరి, సో ఇలా రూల్ బేస్డ్ ఎడిట్ చేయాలి. ఫ్యూచర్ డేట్స్ ఓన్లీ అలౌ చేయొచ్చు, మన పాస్ట్ డేట్స్ నాట్ అలౌ చేయకూడదు అంటే చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఓకే, వీటన్నిటికీ ఫీచర్స్ ఉన్నాయి కదండి. ఆప్షన్స్ ఉంది. ఓకే, సో ఇదేంటే బేసిక్ ఆప్షన్ కింద మనకు చూపించేస్తామట. సో ఇదేంటంటే డీవీని డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ కండిషన్స్ మనం ఏం చెయ్యం. ఓకే, సో మనం అప్డేట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెడితే అప్పుడు మనకు ఆ రెస్ట్రిక్షన్స్ అనేది అట్ ప్రెసెంట్ ఇది పాస్ట్ డేట్ లో ఉంది కాబట్టి నేను ఫ్యూచర్ కి ఇది పాస్ట్ డేట్ అని తీసుకుంటుంది, ఈ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో టాస్క్ అని చెప్పాను కదా, టాస్క్ ఇది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే టాస్క్ డిస్ప్లే చేసి చూపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ నేను టాస్క్ ని యాక్సెప్ట్ చేస్తేనే ఈ టాస్క్ అనేది నాకు అసైన్ అవుతుంది, లేదనుకోండి సో ఇది అందరికీ కనిపిస్తూ ఉంటుంది ఈ టాస్క్ అనేది మల్టిపుల్ యూజర్స్కి. ఓకే, సో రీఅసైన్ కావాలంటే రీఅసైన్ కూడా చేయొచ్చు మనం. సో పర్టికులర్ యూజర్కి ఇది ఈ టాస్క్ సూటబుల్ అవుద్దంటే ఇక్కడ డైరెక్ట్గా రీఅసైన్ క్లిక్ చేస్తాం అనుకోండి, యూజర్ నేమ్ ఇచ్చేసి రీఅసైన్ కొట్టేస్తామంటే యూజర్కి రీఅసైన్ అయిపోతుంది.
ఓకే. సో అతను కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎవరికి అసైన్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే అతనికి కనిపిస్తుంది. ఓకే. మీ ఎంత బ్యాంకింగ్ అప్లికేషన్ అన్నాం కదా, సో ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ అప్పుడు సో రిక్వెస్ట్లు అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో రన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ రికార్డ్ అన్నాం. సో ఇక్కడ చూడండి, వెహికల్స్ యాడ్ న్యూ రికార్డ్ అని క్లిక్ చేసంటే న్యూ రికార్డ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసాను అనుకోండి, సబ్మిట్ అవుతుంది. ఓకే. వెహికల్ అది ఇచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఓకే. సబ్మిట్ అవుతుంది. సో ఇది రికార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇట్లా ఎంట్రీ రికార్డ్ కూడా మనం తీసుకోవచ్చు, కానీ ఈ రికార్డ్ అనేది ఎత్తుక్కోవాలి మళ్ళీ, ఎందుకంటే మనకు 1006 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. మనం ఇచ్చే ఫిల్టర్స్ బేసెస్ మీద మనం తీసుకోవాల్సి, ట్రూ ఆర్ ఫాల్స్. దీనికి ఒక్క ఫిల్టర్ మాత్రం ప్రొవైడ్ చేసాం కాబట్టి బేస్డ్ ఆన్ యాక్టివిటీ స్టేటస్ బట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే సో ఇప్పుడు ఈ రికార్డ్ అసైన్ అయింది కదా, ఆ నెంబర్ చూస్తే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఎక్కడ నెంబర్ అనేది. 67 అండి. అది కాదు. ఓకే. కానీ అది వేరే రికార్డ్. సో అది మన వెహికల్ ఐడి మీద మనం ప్రొవైడ్ చేయాలి ఇంకో ఫిల్టర్. అర్థమైందా? లేదంటే ఈ గ్లోబల్ సెర్చ్ లో 67 ఒకటి ఇవ్వండి, 3 ఉన్నాయి. ఓకే. సో వీటిలో డేట్ వైజ్ చూస్తే ఏమి ఇదిగోండి, 1006 రికార్డు ఇదే ఇచ్చింది మనం. ఓకే. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు, అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. షూర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇదనే కాదు, మనకు నెంబర్ ఆఫ్ సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే నేను క్రియేట్ చేసింది ఆర్డర్ మేనేజ్మెంట్ అని. సో ఇది కొన్ని ఏపీఎన్ ప్రొవైడ్ చేసిన సైట్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే. సో వీటిని ఓపెన్ చేసి చూడొచ్చు. ఇదిగోండి, ఇదిగో మీరు అడిగినండి డ్యూ డేట్స్. ఓకే. షూర్. క్యాలెండర్, సో ఆర్డర్ స్టేటస్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఇలాంటి మనం చూపించవచ్చు. ఓకే. సో ఈ ఫీచర్ అనేది కొత్తగా యాడ్ చేసింది మళ్ళీ అగైన్ ఈ స్క్రీన్ లో. మామూలుగా అయితే ఓన్లీ ఆన్ ది టాప్ ఇట్లా ఉండేది మాకు ఆప్షన్. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ లో మనకి ఈ సైడ్ ప్యానల్ కూడా ఇచ్చాడు. సో దట్ మనకి లుక్ అండ్ ఫీల్ అనేది కూడా మారిపోయింది. ఓకే. సో ఇది నెంబర్ ఆఫ్ సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సైట్ పేజెస్, సారీ, ఈ సైట్ పేజెస్ అంటారు వీటిని. ఒక సైట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది యాడ్ చేస్తారు. సో ప్రీవియస్ గా ఇది ఓన్లీ 5 టు రెస్ట్రిక్టెడ్ అయ్యేది, అప్ టు 20 వర్షన్ అనుకుంటా, 20 ఆర్ 22 వర్షన్, అప్ టు 5 సైట్స్ పేజెస్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 15 అనుకుంటాను. ఓకే. సో రిక్వైర్మెంట్ బేసిస్ మీద మనం ఏం కావాలన్నా కానీ సో క్రియేట్ చేసుకోవచ్చు. ఎందరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక స్మాల్ క్వశ్చన్ అనిల్ గారు. సో ఇప్పుడు మీరు ఈ పేజ్ క్రియేట్ చేశారు కదండి, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ పేజ్. దీన్ని హోస్ట్ చేస్తారా అంటే లైక్ ఇన్ జనరల్ మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు లెట్స్ అమెజాన్ ఇలాంటి ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు వెబ్ లో హోస్ట్ చేస్తాం కదండి. సో ఇలా హోస్ట్ చేస్తారా, లేదంటే జస్ట్ ఇది ఏపీఎన్ లాగిన్స్ మాత్రమే పనిచేస్తారా? అట్లా అదే అందుకే చెప్పాను కదండి, ఇది అప్లికేషన్ అని ఇంటర్నల్ పర్పస్. ఓకే. సో మీకు అక్కడ జస్ట్ కమ్యూనిటీ యూఆర్ఎల్ ఐడి ఉంది కదా, సో ఈ ఐడి ఇది షేర్ చేస్తాం. ఓకే. సో http://in.apn community ఉంది కదా, ఈ యూఆర్ఎల్ ఇంతవరకు హోస్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది, http:// సో infosys.com అని వస్తుంది. ఓకే. సో ఇచ్చేసిన వెంటనే లాగిన్ వస్తుంది.
ఓకే, లాగిన్ వచ్చినప్పుడు అతను క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతాడు. ఫైన్ సో షూర్. అలా కాకుండా మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పోర్టల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ పోర్టల్ ఆప్షన్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ లాంటి ఆ, ఈ సర్వేస్ కండక్ట్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా లేటెస్ట్ వర్షన్ 23లో రిలీజ్ చేశారు ఓకే పోర్టల్ అనే షూర్. కాన్సెప్ట్. సో దీని ద్వారా ఏంటంటే మన ఎక్స్టర్నల్ సిస్టమ్ కూడా ఇప్పుడు షేర్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది, కానీ డేటా షేర్ చేయడం కుదరదు. ఓకే ఓకే, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో సో ఫార్ నేను ఎక్స్ప్లోర్ అయినంత వరకు చెప్పగలుగుతాను. అది కూడా అగైన్ ఇది ఇంటిగ్రేషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, షూర్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దీనికి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి కదా. సో 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, అనలిస్ట్, సీనియర్ డెవలపర్, లీడ్. సో ప్రీవియస్కి అయితే L1, L2, L3 అని చెప్పేసి ఉన్నాము. ఇప్పుడైతే అనలిస్ట్, సీనియర్ డెవలపర్, లీడ్. సో ఒక్కొక్క దానికి $200 ప్రతి ఒక్క దానికి. ఓకే, సో ఇనిషియల్గా L1 చేస్తే సరిపోతుంది. సో మీరు కంపెనీలో వర్క్ చేసే పని అయితే $100 బై డిఫాల్ట్గా రివోట్ అయిపోద్ది. సో ఇంకో $100 పే చేసుకొని మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఒక పర్సన్ ఉంటారు అక్కడ. సో కాబట్టి మనకి అన్ని మల్టిపుల్ చాయిసెస్. ఓకే, సో L1 సర్టిఫికేషన్కి అయితే నేను చెప్పే కాన్సెప్ట్స్ అయిపోతుంది. సో L2కి అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కొంచెం కావాలి. ఓకే, ఓకే సో ఇది 1 year మాత్రమే ఉంటుంది సర్టిఫికేషన్ వ్యాలిడిటీ. సో అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు త్రూ మనకి న్యూ వర్షన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో ఇయర్లో 4 రిలీజెస్ అనేవి జరుగుతుంటాయి. సో మీరు ఆ వర్షన్స్ కానీ ఓపెన్ చేసి లాగిన్ అయినప్పుడు కమ్యూనిటీలో చూస్తే అప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. లేదనుకోండి ఇండివిజువల్గా మీరు యూట్యూబ్లో అట్లా వాటి ఓపెన్ చేసి చూసినా కానీ అది ఎక్స్టెండ్ కాదు. ఓకే, ఓన్లీ మీ అకౌంట్ లాగిన్ అయ్యి చేస్తేనే మనకు యాక్సెస్ అది వస్తుంది. ఓకే, లేదంటే ఇయర్లీ ఎక్స్పైర్డ్ అయిపోతూ ఉంటుంది, మనం రాస్తూ ఉండాలి. ఓకే, ఓకే సో లీడ్కి అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ ఏదో క్వశ్చన్స్ సినారియో ఇస్తారంట, సినారియో రాయాల్సి వస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ లీడ్ దా పోము, ఓన్లీ అనలిస్ట్, సీనియర్ డెవలపర్ మాత్రమే రాస్తుంటారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్ ఫ్రమ్ మై ఏ క్వశ్చన్స్. కృష్ణ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. మీకు ఆల్రెడీ టెక్నాలజీ మీద ఐడియా ఉందా లేకపోతే ఎట్లా అనేది? కొంచెం ఉందండి. ఓకే, ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? అంటే దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు, వేరే దాని మీద వర్క్ చేశాను కానీ దీని మీద మా ఏదైనా ఫ్రెండ్ పర్లేదు. ఇప్పుడు మీకు దేని మీద ఎక్స్పీరియన్స్ ఉంది? నాన్ ఐటీ మీద ఉంది. ఐటీ ఏం కాదు, చెప్పండి అంటున్నాను. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను? 4 years. 4 years. ఓకే, సో 4 years లాగే 2 years మనం పెట్టగలదు. 2.5 పెట్టడం కుదరదు. 2.5 కుదరదు, 2 పెడతాం. ఓకే 4 ఓకే years కాబట్టి. ఓకే సో ఎందుకంటే టెక్నాలజీ మూవ్ అయ్యాయని చెప్పొచ్చడానికి ఆప్షన్స్ ఏమంటే దాని ప్రకారం చేయొచ్చు. ఓకే ఓకే సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద కాల్. సో మీ అందరికి మార్నింగ్ కుదురుతుందా లేకపోతే ఎట్లా అండి? నాకు మార్నింగ్ సూటబుల్ అండి, పర్లేదు. ఓకే, సరే అయితే రేపు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కృష్ణ గారు? నో సార్. ఓకే, సో రేపు కూడా జాయిన్ అవ్వండి. సో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఓకే ఓకే, షూర్.
సో రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు కొంతమంది బ్యాచ్ పర్సన్స్. ఓకే షూర్ అండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉమ్.